ఆకాశవాణి స్పాట్ న్యూస్. మానవత్వాన్ని మించిన మతం లేదు, పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు. సత్యమేవ జయతే. ఆకాశవాణి స్పాట్ న్యూస్. కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ కూడా అధికారం లేదు. ఇవ్వడానికి చాలా సీరియస్ ఇష్యూ. ఆర్ఎండ్బి ఆసుపత్రి ఏం కాపాడతారంటే అన్ని మున్సిపాలిటీలు దూరిపోతాం. ఇష్టమైపోయిందమ్మా, ఇష్టారాజ్యం. 5 సంవత్సరాలు ఇష్టారాజ్యం. ఏమో తల్లి నువ్వేం చేస్తావో, నేను ఆడదాన్ని కొడుతూ ఉంటున్నాను. వారం రోజులు టైం, 6 రోజులు ఇది 6 రోజులు చూపించండి. నా పాయింట్ ఆర్ఎండ్బి అది ఆర్ఎండ్బి మన అసెట్ మీద ఆడుకున్న అధికారి పర్మిషన్ ఎవడొచ్చాడు? అసలు అవకాశం ఉంది ఎవరండి? అసలు ఇవ్వచ్చా? మంత్రి ఇవ్వచ్చా? ఇతని మీద ఇది ఎవరికి ఉన్నప్పుడు ఇది ఉన్న పెత్తనం ఏంటి? దీనికి ఉన్న అధికారం ఏంటి? మీరు చెప్పండి. ఇప్పుడు అమ్మా ఆర్ఎంబీ రోడ్డు కదా, ఈ క్వాలిటీ కంట్రోల్ కావాలి నాకు. ఫ్రెష్ పూర్తి చేస్తారు, మా సిమెంట్ పూర్తి చేసి కలిపేసి వాళ్ళతో దుప్పించారు. సెలబెట్టా ఎమ్మెల్యే సెలబెట్టమంటే పోయి ఉంటావు. మొన్న చేశారా? ఎలక్షన్ ముందు చేశారా? చూపిస్తారా? నువ్వు నీకు తెలిసే జరిగింది, అబద్ధం ఆడకు. ఎలక్షన్ ముందు 4 రోజులు ముందు చేశారా రోడ్డు? ఎడ్యుకేషన్ చేశారని ఒప్పుకుంటానయ్యా. నీ ఆస్తి మీద ఆడు అవడ చేయడానికి అంటున్నాను. దానికి సంబంధం చెప్పు నాకు. లేదా రాసి, మాకేం సంబంధం లేదండి, వాళ్ళు ఇష్టం చేసుకోవచ్చు అని రాసి. ఏం మాట్లాడతారు? కేకులు కట్టింగ్ ఈ డిజీల దగ్గర నుంచి చేసినట్టు కేకులు కట్టింగ్ కూడా డబ్బులు నాయి ఆడ వారోత్సవాలు చేసుకోవడం, కేకులు కట్ చేయడం, స్వీట్లు పంచుకోవడం. ఏది వేరదానికి మొత్తం డబ్బు నేను ఇచ్చాను. ఈరోజు ప్రభుత్వం పోయింది. నేను ఇచ్చిన డబ్బు కూడా ఖర్చు పెట్టలేకపోయారు వాళ్ళు. మళ్ళీ వారోత్సవాలు లేకపోతే టపాకాయలు కాల్చి ఇది సాధించినట్టు. మా జనం అంతా కొండవాళ్ళు అండి, ట్రైబుల్ వాళ్ళు. అంటే ఏమైనా చేస్తారు నాకు ఎన్నో డిస్కషన్స్. ఎవరున్నాయండి పోల్స్? తర్వాత దీనికి ఒరిజినల్ కాంట్రాక్ట్ ఎవరు? రవి గంగాధర్ ఎవరు? అబద్ధాలు ఆడకండి, అబద్ధాలు ఆడద్దు. టెండర్ ఎవరికి వచ్చింది? కాదు, ఈ వర్క్ ఎవరు చేశాడు? గంగాధర్ చేశాడు. గంగాధర్ కాంట్రాక్టరా? ఎందుకు అలా టెండర్ పిల్లలు కదా, అది చేయాలి కదా. ఎమ్మెల్యే గారు మాట్లాడి చెప్పిస్తే ఇచ్చేస్తారా? చెయ్యండి, తప్పేంటి? మీ ఇష్టం అంత అంటానా? ఇదే మీకురా, ఇది బిల్లు ఇవ్వద్దు, మొత్తం స్టాప్ చేయండి. అందరినీ అసెంబ్లీ నుంచి పెడతారు, అసెంబ్లీ లోపల నుంచి పెడతారు పనిష్మెంట్. వదలలే. ఎలక్షన్ కోసం డైరెక్ట్గా ఇంత ఫ్రాడ్ చేస్తారా? నేను 24లో స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేస్తాను. నెక్స్ట్ టైం మిమ్మల్ని అందరూ పీటీకి అసెంబ్లీ నుంచి పెడతాను. వదిలిపెట్టి ఆర్ఎంబీని వదిలిపెట్టి ప్రశ్న ఇంత గౌరవం ఏంటండి? డైరెక్ట్గా సపోర్ట్ చేస్తారా రాజకీయ పార్టీలకి? అంటే ఆ కోసం ఫారెస్ట్ ఇచ్చింది కదా, మరి అది ఎందుకు వేయలేదు? అన్బెట్టినట్టు వ్యవస్థ
కృషి కోసం టైం అయిపోతుంది ఇదేమాట. ఈ రోడ్డు కృష్ణదేవిపేట నుంచి ఇక్కడ వరకు 26 కిలోమీటర్లు. ఆ రోజు నేను 26 కిలోమీటర్లు ₹1 కోటి చొప్పున 26 కోట్లు ఇచ్చాను మన టైంలో, నేను ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నప్పుడు. తర్వాత ఈ ఫారెస్ట్ ఏరియాలో కొంచెం క్లియరెన్స్ ట్రబుల్ వచ్చి ఈ ముక్క ఆగిపోయింది, మిగతాదంతా అయిపోయింది. ఈ క్లియరెన్స్ చేయడంలో ఎమ్మెల్యే చేత కాదు, అసలు ఆఫీస్ ఎక్కడుందో ఎమ్మెల్యే గారికి తెలియదు, డిలే చేశాడు. ఈ ఎలక్షన్ వచ్చింది లోపునే. ఎలక్షన్ వస్తే మరి ఎవడు కాలు పట్టుకున్నాడో, ఎస్సీ గారు కాలు పట్టుకున్నారో, ఈ గారి కాలు పట్టుకు తెలియదు. కానీ మొత్తం మీద రాత్రి చేస్తే పగలేదు ఇది. నేను తిరిగాను ఒక రోజు రాత్రి లైటింగ్లు పెట్టుకుని వేసుకున్నారు రోడ్డు. అంత కరమేటి ప్రెజరు. ఎలక్షన్లో వచ్చేస్తున్నాయి బాబు అని పట్టుకుంటే ఓట్ల కోసం రోడ్డు వేశారు. డబ్బు కూడా నేను ఇచ్చింది, అది ఇచ్చింది కాదు. ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇక్కడ జరిగింది నేను ఎందుకు వచ్చానంటే, ఎస్సీ గారిని పిలిపించానంటే ఈ మొక్క మాత్రం క్వాలిటీ లేదు. మరి ఇష్టం వచ్చినట్టు రాత్రి లేకపోతే ఉంటుంది లైటింగ్ పెట్టుకొని. ఇక్కడ బ్యాలెన్స్ చేసేటప్పుడు నేను ఆర్ఎన్బి మెసేజ్ చేశాను కాబట్టి, సార్ ఈ గారు మీరు వినండి, మీకు తెలియకపోతే నేర్చుకోండి, మీకంటే ఎక్కువ తెలియదు కానీ నేర్చుకోండి. బ్యాలెన్స్ చేసేటప్పుడు 10 టన్నుల రోలర్తో తొక్కాల, అంతే అంటారండి. ఇక్కడ తొక్కింది ఏంటంటే 3 టన్నుల రోలర్తో తొక్కించారు. ఇది బ్యాలెన్స్, ఈ రోడ్డు వేసి బ్యాలెన్స్ అన్ని 3 టన్నుల రోలరే. అసలు యాక్చువల్గా రికార్డ్ సిస్టమ్స్ ప్రకారంగా 10 టన్నుల రోలర్తో తొక్కాల. అది స్టాండర్డ్స్, ఆర్ఎన్బి స్టాండర్డ్స్. కానీ ఇది ఏం చేశారంటే ఎమ్మెల్యే గారికి లొంగిపోయో, లేదా మంత్రి గారికి లొంగిపోయో, లేదా ఆడుంటో రెడ్డి గారు ఎవడో విజయసాయి రెడ్డి మాట నమ్మేసో మొత్తం మీద రాత్రి మీద చేశారు, అయిపోయింది. ఇప్పుడు నేనేం చేశాను, దీని మీద ఎస్సీ గారిని అనిపించి ఎంక్వైరీ చేయమన్నా. ఇప్పుడు వచ్చి క్వాలిటీ కంట్రోల్ ఈ గారికి ఎస్సీ గారికి రిపోర్ట్ ఇవ్వాలా. ఇప్పుడు వాళ్ళు అడిగితే మాకు రిపోర్ట్ రాలేదంటున్నారు. రిపోర్ట్ రాకుండా ఫైన్ చేయకుండా బిల్లు ఎలాగిస్తారు? బిల్లు ఇవ్వడానికి వీలు లేదు. ఇది ఒరిజినల్ కాంట్రాక్టర్ ఒకడు, పని చేసినట్టు ఒకడు. ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఒరిజినల్ కాంట్రాక్టర్ పక్క తోసేసి ఆ ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పారని చెప్పి వీళ్ళు చేస్తుంటారు. ఏదేమైనా తప్పు జరిగింది ఇక్కడ. ఆ తప్పును కప్పించుకోవడానికి కోసం ఇవాళ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అంతా నానా దారులు ఎదుగుతున్నారు. నేను ఆర్ఎన్బి మినిస్టర్ కొనాలి చేశాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది. అంచేది అందుకే పిలిచాను, ఎస్సీ గారిని పిలిచాను, మేడం గారు వచ్చారు, పాడేరి ఈ గారు, అందరూ ఈ గారు కూడా వచ్చారు. ఇది ఇమీడియట్గా ఒక వారం రోజుల్లో నాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. దాని మీద నేను గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ చేసి ఒక నిర్ణయం తీసుకొని, ఒకవేళ ఆఫీసు తప్పు ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా వినకపోతే నేను స్పీకర్ అవుతాను కదా, 24 స్పీకర్ అవుతున్నాను కాబట్టి ఆ అసెంబ్లీలో గంటల కొద్ది నిలబెట్టే హక్కు నాకు ఉంది. పనిష్మెంట్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నుంచోవచ్చు అసెంబ్లీలో. ఆ పనిష్మెంట్ కూడా ఇస్తాను. ఇది నా కాన్షియన్స్, ఇది నా కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే వీళ్ళు సపోర్ట్ చేశారు. అదొకటి. ఎమ్మెల్యే గారి ప్రెజర్ ఉంది. ఎందుకంటే వారోత్సవాలు చేశాడు కదా, కేకులు కట్ చేసి, మళ్ళీ దిక్కుమాల రోడ్డుకి ఏమో వారోత్సవాలు, దానికి మీరు అందరూ రికార్డింగ్ చేయడం. సరే అయిపోయింది. రెండోది నర్సీపట్నం మున్సిపాలిటీ రోడ్డు ఉంది. ఆ రోడ్డు ఆర్ఎన్బిది. మున్సిపాలిటీ డబ్బుతో బూడిద పోసి రోలింగ్ చేసేసారు. ఇప్పుడు ఎస్సీ గారిని అడిగితే మాది కాదు అంటారు. నీకది నీ ఆస్తి, అది ఆర్ఎన్బి ఆస్తి. మున్సిపల్ ఆస్తులు వేరు, పంచాయతీ ఆస్తులు వేరు, ఆర్ఎన్బి ఆస్తులు వేరు. ఆర్ఎన్బి ఆస్తుల మీద ఏదైనా వర్క్ చేయాలంటే ఆర్ఎన్బి వాళ్ళు చేయాలా. ఎమ్మెల్యే ఒత్తిడికి మా కమిషనర్ అక్కడ దిక్కుమాలోడు ఉన్నాడు అక్కడ నర్సీపట్నం. ఎప్పుడే నా దగ్గర వచ్చాడు, రమ్మని అక్కడ ఉండమని చెప్పాను. ఆడ మాటలు ఎమ్మెల్యే మాటలేని ఇది సిమెంట్ పౌడర్ కసర బుక్ ఆ రోలింగ్ రాత్రిపూట రోలింగ్ చేస్తుంటే అక్కడే ఉన్న డిఈ మాట్లాడలే, నాకు తెలియదు అంటాడు. నర్సీపట్నంలో ఉంటాడు అతను. నర్సీపట్నంలో పబ్లిక్ రోడ్డు మీద రోలింగ్ చేస్తూ ఉంటే నాకు తెలియదు అంటాడండి. ఒరే ఎవడరా నువ్వు, నా ఆస్తి ఆర్ఎన్బి ఆస్తులు ఇవ్వడం రోడ్డు ఏంటి అడగాలి కదా. ఇలాంతా ఎలక్షన్ కుంభకపోయిపోరండి. మళ్ళీ ఆడు ఇది శాడిస్టోడు వచ్చేస్తాడు, మరీ మన ఎస్సీలు కొండవచ్చు అలా ఏం చెప్తే చేస్తారండి. దేవుడి దేవల్ల ప్రజల దేవల్ల ప్రభుత్వం మారిందండి. ఇప్పుడు మేము చూసుకోవాలి కదా, దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత నా మీద ఉంది కదా. సరిదిద్దడానికి వచ్చాను, వాళ్ళు కూడా రమ్మన్నాను. ఇప్పుడు అది కూడా చూస్తాం, రోడ్డు చూస్తాం, చూసి ఏం చర్య తీసుకొని చేసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం నేను వదిలిపెట్టను.
చంద్రబాబు నాయుడు గారు వదలమన్నా నేను వదలను. ఓకే, పెత్తనం ఏంటి? R&B రోడ్డు మీద మున్సిపాలిటీ డబ్బు ఖర్చు పెట్టవచ్చా? 2. 3, R&B రోడ్డు మీద రోడ్డు వేస్తే R&B వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇవ్వకుండా పేమెంట్ ఎలా చేశారు? ఈ 3 గత ప్రభుత్వంలో R&B డిపార్ట్మెంట్లోని అలాగే మన నర్సీపట్నం మున్సిపాలిటీలో రూల్స్కి వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ రోజున మేము చెప్పాం. అయితే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దాన్ని బయటికి రాకుండా చేశారు. ఇవాళ అధికారం మన చేతిలోకి వచ్చింది కాబట్టి ఇవాళ R&B జిల్లా ఎస్సీ, జిల్లా ఈఈ, నర్సీపట్నం డిఈ, పాడేరు ఈఈ, క్వాలిటీ కంట్రోలు వాళ్ళందరినీ వీళ్ళు రమ్మన్నాను, వచ్చారు. మున్సిపల్ కమిషనర్ కూడా రమ్మన్నాను. దీంట్లో 3 భాగాలు ఏంటంటే, ఒకటి కేడీపేట నుంచి నర్సీపట్నం R&B రోడ్డు అప్పుడు నేనే ఇచ్చాను 26 కోట్లు. ఆ డబ్బే ఖర్చు పెట్టారు, అంతకుమించి ఎక్స్ట్రా ఏం లేదు. దానికి క్వాలిటీ కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చారు కట్టారు. మొదలు కట్టి రోడ్డు వేయాలి, మొదలు కట్టుకొని రోడ్డు వేస్తారు. క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేయలే. వీళ్ళు అందరిని తీసుకెళ్ళి చూపించి వారం రోజుల్లో క్వాలిటీ కంట్రోల్ రిపోర్టు ఇవన్నీ వివరాలు ఎన్నికడే నాకు కావాలని చెప్పడం జరిగింది. వారం రోజులు టైం ఇచ్చాను. అలాగే వీళ్ళ మున్సిపాలిటీలో నోకాలం గుడి జంక్షన్ దగ్గర మరి ఎమ్మెల్యే గారు పెద్ద అడావాడి చేసి ఎలక్షన్ ముందు రోడ్డు వేశారు. అది R&B రోడ్డు. బాబు వీడికి ఎమ్మెల్యే గారికి రూల్స్ తెలియదు, ఏదో గాలికి వచ్చి చెడు అయిపోయింది. అది R&B రోడ్డు మీద మున్సిపాలిటీ డబ్బుతో రోడ్డు వేసాడండి. అది చట్ట విరుద్ధం. అది R&B రోడ్ పర్మిషన్ లేకుండా దానికి క్వాలిటీ కంట్రోల్ కూడా చేయలే. ఫస్ట్ సిమెంట్ వేసేసి సిమెంట్ బుక్ చేసేసి రోలింగ్ చేసేసారు. ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్ పిలిచాను ఇక్కడ